ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానాన్వా గణపతిం హవామహే గవిం కవీనాముపమస్త్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్సృణ్వన్నోతివిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వదేవాజేభిర్వాజినీవతి ధీనామ విద్యవతు శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నటేతర్విద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతిమాధారం ధర్మవిద్యానాం హైగ్రీవాస్మహే. అస్మద్గురుపాదికేభ్యో నమః. దక్షిణామూర్తయే నమః. హైగ్రీవాయ నమః. సరస్వత్యై నమః. శారదాంబాజే నమః. కనకదుర్గాజే నమః. లక్ష్మీ నృసింహస్వామినే నమః. గురుపాదికేభ్యో నమో నమః. మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే 8వ నెల, మనకి 15వ తారీఖు నుండి సెప్టెంబర్ వరకు 15వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ 12 రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలో మనం కనుక ఈ మాసంలో పుట్టిన వారికి లేదా ఈ మాసంలో నక్షత్ర ప్రకారంగా ఈ మాసం ఉన్నవారికి, అంటే మనం మేషరాశి అందరికీ, మేషరాశి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. దీన్ని మనం చెప్పేదాన్ని గోచార ఫలం అంటుంటాం కనుక గోచార ప్రభావం అనేది ప్రభావం 100లో ఒక 10% ఉంటుంది. కామన్గా జాతక ప్రభావము 90% ఉంటుంది. కానీ రెండింటిని మనం చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఎందుకంటే జాతక ప్రభావాన్ని చూసుకుంటూ ఉండాలి. జాతకంలో జరిగే ప్రమాదాలు, దాని ప్రభావాలు, దాని మంచి చెడు అన్నింటినీ వాటిని అనుసరిస్తూ ఈ గోచారాన్ని కూడా ఫాలో అవ్వాలి. కానీ గోచారంలో ప్రభావం చాలా తక్కువ పర్సెంటే ఉంటుంది. కొంతమందికి జాతకం లేని వాళ్ళని దీన్నే ప్రధానంగా తీసుకోవాలి. కానీ మొట్టమొదటిగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ధనాదాయం బాగుంటుంది, కుటుంబ పరిస్థితి బాగుంటుంది, కుటుంబ అభివృద్ధి బాగుంటుంది. మంచి వీరికి అన్ని రంగంలోనూ ముందుకెళ్ళడం అవకాశాలు ఉంటాయి మొట్టమొదటిగా. ఎందుకంటే ద్వితీయంలో గురు సంచారం చేస్తున్నాడు కనుక గురుడు సంవత్సరం వరకు ఉంటాడు కనుక ఈ మాసం మొత్తం కూడా వీరికి గురుడు యొక్క అనుగ్రహం బాగుంటుంది. అది కూడా దాంతోపాటు కుజుడు కూడా కలిసి ఉండడం వల్ల, సహజమైనటువంటి కుజుడు కలిసి ఉండడం వల్ల ఇక్కడ మంచి అన్నింటిలో రంగాల్లోనూ బలంగా మంచి పొజిషన్, అంటే రాజకీయ నాయకులు అయితే ఇంకా బలంగా తయారవుతారని, అదే విద్యార్థులు అయితే ఇంకా బలమైన విద్యను నేర్చుకుంటారు, అంటే మొండిగా నేర్చుకుంటారని, పట్టుదలతో నేర్చుకుంటారు, కసిగా నేర్చుకుంటారని. ఏ రంగంలో వారైనా సరే ఈ మేషరాశి వారైతే మాత్రం వీరు అన్ని రంగంలోనూ వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అందువల్ల అంటే గురుడు ధనస్థానంలో ఉండడము, అది కుజుడితో కలిసి ఉండడము రెండు చాలా మంచి విశేషాలు అన్నమాట. అక్కడ ఈ స్థానం బలం చాలా ప్రభావితమైందని, అంటే వీళ్ళకి ఏ విద్య అయినా సునాయాసంగా వస్తుంది, ఏ ఉద్యోగం అయినా సునాయాసంగా వస్తుంది, ఏ వృత్తి అయినా వీళ్ళు సునాయాసంగా అర్థమవుతుందని, ఏ వ్యాపారం ఈజీగా చేయగలుగుతారని, ఏ పనిలో అయినా వీళ్ళు అందుకోగలుగుతారని మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఈ మేషరాశి వారికి కుటుంబము, కుటుంబాభివృద్ధి ఈ సంవత్సరం అంతా బాగుంది. అలానే ఈ మాసం అంతా కూడా బాగుంటుంది. ఈ మాసము ఈ శ్రావణ మాసము 15వ తారీఖు నుండి అంటే ఆగస్టు 8వ నెల, 8వ నెలలో మొత్తం ప్లస్ 9వ నెలలో సగభాగం వరకు కూడా బాగుంటుంది తెలుసుకోవచ్చు. అలానే మేషరాశి వారికి తృతీయం సోదర స్థానం బాగుంది, సోదర అనుకూలత బాగుంటుంది. అలానే తల్లితో అనుకూలత బాగుంటుంది, సంతానాభివృద్ధి బాగుంటుంది. శత్రువులు అంటే సంతానాభివృద్ధిలో కూడా వీళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఇప్పుడు సంతానం కలగడం అవకాశాలు ఉంటాయి. తర్వాత మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి, గొప్ప పనులు చేస్తుంటారు, ఇదొక అవకాశంగా మారుతుంది. తర్వాత శత్రువులు వీరికి సహజంగా ఉంటారు. వీళ్ళకి శత్రువులు వెనకాల నుండి ఉంటారు, మన ముందు కనబడరు. వీళ్ళు ఎప్పుడు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీరికి సప్తమం వచ్చే భార్య కూడా మంచి అందమైన భార్య వస్తుంది, సమదృష్టితో ఉండే భార్య వస్తుంది, సమాన ఒక ధర్మాన్ని ఆచరించగల భార్య వస్తుంది, మహాతల్లి వస్తుంది, మంచిది. అష్టమం బాగుంది, అంటే ఇది కూడా పర్లేదు, ఎవరు లేరు. భాగ్యంలో వచ్చేసరికి కూడా అక్కడ కూడా ఎవరు ఏ గ్రహాలు లేరు, అది కూడా బాగుంది. దశమం లాభంలో శని ఉండడం వల్ల మీరు ఎంత శ్రమ పడిన గురించి అంత మంచి ఫలితాన్ని పొందుతుంటారు. మీరు ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా శ్రేయదాయకంగా ఉందని చెప్పచ్చు. ఎటువంటి గ్రహ ప్రభావం కూడా మీ మీద అంతగా ప్రభావం చూపించేది అయితే ఎవరు లేరు, అందరూ బాగున్నారు. అందరూ మంచి యోగాన్ని ఇచ్చే వాళ్ళుగా ఉన్నారు కనుక మనకి ఇబ్బంది లేదు. నిద్రాసుఖం కూడా బాగుంటుంది. మీకు కావాల్సినవన్నీ సమృద్ధిగా కుటుంబం వాళ్ళు మీకు ఏర్పాటు చేస్తారని అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ రంగం వారికైనా ఈ మేషరాశి వారికి ఈ మాసంలో, శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో బాగుంటుంది అని తెలుసుకోవచ్చు. కనుక ఏ రకమైన ఇబ్బంది లేదు. ఒకవేళ ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటే కనుక షష్ఠంలో కేతు ఉన్నాడు, అది కూడా మంచిదే. కాకపోతే పంచమంలో సూర్యుడు, శుక్రుడు, బుధుడు ముగ్గురు గ్రహాలు కలిసి ఉండడం వల్ల మీకు అభివృద్ధి బాగుంటుంది. కానీ మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం బుధ శ్లోకం చదువుకుంటే మంచిది.
కానీ మ్యాక్సిమం వీళ్ళందరూ ఇబ్బంది ఉండదు. కానీ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఈ రాశి వారు బుధ శ్లోకం చదువుకుంటే శ్రేయదాయకంగా ఉంటుంది. కుదిరితే ఈ మాసం మొత్తం కూడా వీరు తప్పనిసరిగా కొంచెం బుధగ్రహాన్ని ప్రదక్షిణ చేయడం, దానధర్మాలు చేస్తూ ఉంటే దీని ప్రభావం మీ మీద ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండగలుగుతారు. ఈ నెలంతా మీకు అనుకూల స్థితిని ఇస్తుంది అన్నమాట. జై గురుదేవదత్త. తదుపరి మనం వృషభ రాశిని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి మంచి చాలా విశేషంగా అంటే లగ్నంలోని గురుడు ఉంటాడు, కుజుడు కూడా ఉంటాడు కనుక కొంత యోగదాయకం ఏంటంటే మీకు అన్ని పనులు మీరు ఎంత స్వయంగా కష్టపడిన కొద్దీ అంత మంచి ఫలితాన్ని పొందుతారని భావన. గురుడు యోగదాయకుడు, ఎప్పుడు సంపదనిచ్చేవాడే, అనర్థాన్ని చేసేవాడు కాదు కనుక వీళ్ళెంత మంచి అర్థం చేస్తాడు. కాకపోతే కొంత మంచిలో కుజుడు కూడా కలిసి ఉండటం వల్ల కొన్ని చిన్న అవాంతరాలు జరుగుతుంటాయి. అది పెద్దగా కనబడవు కానీ చిన్నగా ఉంటాయి. వాటిని కూడా మీరు కసిగా చేస్తే దాన్ని సక్సెస్ అవుతారని లెక్క. కుజుడు ఎక్కడ ఉన్నా అక్కడ కట్ చేసే సీన్ ఉంటుంది అన్నమాట. అంటే ఈ సీన్ కట్ చేయడం, గొడవని పెంచడం, అంటే సమస్యను మార్చుకుంటూ ఉంటాడు జీవితాన్ని కదా. దాన్ని పోగొడుతుంటాడు గురువుడు, వచ్చి కంట్రోల్ చేస్తుంటాడు. మీకు అంత అనుకూలంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. కనుక చతుర్థంలో కూడా గృహం లేని వాళ్ళు గృహం కట్టుకోవడం కానీ, వాహనం కొనుక్కోవడం కానీ, లేదా భూమి కొనుక్కోవడం కానీ అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగం ట్రై చేసే వాళ్ళు, ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రభుత్వ సంబంధ ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదా ప్రభుత్వ సంబంధమైనటువంటి సేవలు కూడా మీకు లభిస్తుంటాయి. అదే అక్కడే ధనాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల మీకు కుటుంబం నుండి వచ్చే ధనం కూడా తల్లి నుండి వచ్చే ధనము తల్లి మీకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ధనాదాయాన్ని ఇవ్వడానికి కూడా అది బాగుంటుంది. సోదర స్థానం కూడా బాగుంది, మీకు అంత అనుకూల స్థితిని ఇస్తుంది. సోదర స్థానం కూడా ప్రశాంత లైఫ్ని ఇస్తుంది. చతుర్థంలో ఉన్న గ్రహాల శుభం వల్ల మీకు ఏదైనా కావాలనుకుంటే దాన్ని సాధించడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత పంచమంలో కేతు ఉండటం వల్ల సంతానం పట్ల సంతానం పట్ల కొన్ని ఆలోచన పట్ల వైరాగ్యం జరుగుతుంది అన్నమాట. పెద్దగా దాని మీద మొక్కు చూపించకపోతుంటారు అనమాట. అన్నీ ఉన్నా సరే కొన్ని ఏదో నిరాశను పొందుతున్నట్టుగా కనబడుతుంటుంది. అలానే మీకు షష్ఠ స్థానము మీకు శత్రువులు కూడా సమానంగా ఉంటారు. అంటే ఎక్కువగా ఉండరు, తక్కువగా ఉండరు, సమానంగా శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. ఎంతమంది శత్రువులు ఉన్నా అంతమంది మిత్రులు కూడా ఉంటారు. వాళ్ళు మిత్రులుగా మారుతుంటారు, వాళ్ళు శత్రువులుగా మారుతుంటారు. ఇది విశేషంగా ఉంటుంది. అలానే సప్తమ స్థానం భార్య మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది. ఈ రాశి వారికి కానీ, ఈ లగ్నం వారికి కానీ వచ్చే భార్య చాలా డెప్త్గా ఆలోచిస్తుంది, చాలా డేంజర్ కూడా. నేను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి లైఫ్ని. ఈ వృషభ రాశి వారి యొక్క భార్య చాలా ప్రభావితురాలని. అంటే కామన్గా భార్యతో మాట్లాడాలి, ఈ ప్రతి విషయం చెప్పకుండా ఏ పని చేయాలన్నా భయం వేస్తుంది అన్నమాట. తర్వాత దాని ప్రభావ తీవ్రత ఎక్కువగా కనబడుతుంటుంది. అని మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్వాల్వ్ అవ్వడం మంచిదని చెప్తుంది. అష్టమ స్థితి బాగుంది. మీ యొక్క అత్తగారి కుటుంబము వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అంతా మీకు అనుకూల స్థితిని ఇస్తుంది కనుక ఇబ్బంది లేదు. భాగ్యము మీరు ఎంత శ్రమపడిన కొద్దీ అంత హై లెవెల్కి వెళ్తుంటారని చెప్తుంది భాగ్యం. మీరు ఎంత కష్టపడిన కొద్దీ మీ యొక్క ఉత్తీర్ణత, మీ యొక్క జీవిత ప్రయోజనాలు అంటే మీ యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతుంది అంట. మీరు అంత పెద్ద వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండడం, అంటే పెద్ద కలిసి ఉండడం, వాళ్ళతో మీరు మాట్లాడుతుండడం, వాళ్ళ ద్వారా మీరు పెద్ద పనులు చేయడము, తర్వాత మీరు వ్యవస్థ పెద్దగా డెవలప్మెంట్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. కనుక ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే లాభంలో రాహు ఉండడం వల్ల ఈ రాశి వారికి అది లాభము కొంచెం మీకు చాలా వెరైటీగా అనిపిస్తుంది అన్నమాట. లాభం కూడా మీకు ఊహించినట్టుగా లాభాన్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వ్యయం అనేది మాత్రం ఖర్చు అనేది మీకు నిద్ర వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, కొంచెం ఇబ్బంది పడటము, అది శరీరం కొంచెం తాపం, బాధలు, ఇబ్బంది కొంచెం కనబడుతుంటుంది అన్నమాట. అందువల్ల దేనివల్ల ఎక్కువ కనబడుతుంది అంటే భారీ మూలకంగా కూడా కనబడుతుంది భావన చేసుకోండి. వృత్తిపరమైనటువంటి ఆపోజిట్ పర్సన్తో మీకు ఇబ్బందులు, పార్ట్నర్తో కూడా జరిగేటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. కాదు ఇప్పుడు మీరు పార్ట్నర్ నమ్మకుంటే మంచిది. మీకు ఈ వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారు పార్ట్నర్ చాలా డేంజర్ అనుకోండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు పార్ట్నర్తో ఉండకపోతేనే మంచిది. వీళ్ళు సింగిల్గా చేసుకుంటే సేఫ్గా ఉన్నట్లు లెక్క అని భావన చేసుకోవచ్చు. కనుక వృషభ రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది. కానీ నేను చెప్పిన జాగ్రత్త కనుక నేను చెప్పిన జాగ్రత్త మీరు ఫాలో అవ్వగలిగితే ఏ ఇబ్బంది లేదని అర్థమైపోతుంది. జీవితం హ్యాపీగా ఉండగలుగుతారు. తర్వాత ఈ వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా గొప్ప థాట్స్ వస్తుంటాయి, మంచి ఆలోచనలు వస్తుంటాయి. కనుక వీరి ఆలోచనలు ఏది వదిలేయకుండా మీ ఆలోచనలు 10 మందికి పంచండి. తద్వారా మీరు హై లెవెల్కి వెళ్ళగలుగుతారు, దాన్ని అనుభవించవచ్చు. జయ గురుదేవదత్త.